శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి ఆగస్టు 5వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని ఇప్పుడు విశేషంగా తెలుసుకొని ప్రయత్నం చేద్దాము. మేషరాశి వారికి తృతీయ స్థానంలో చూసినసరికి బుధుడు ప్లస్ కుజుడికి ప్రభావం కనిపిస్తోంది. చతుర్థంలో గురుడు ప్లస్ రవి గురుడు దాటి వెళ్ళాడు కాబట్టి గురు రవిల ఒకే రాశి ఉన్నప్పుడు అస్తంగతం అయినట్టుగా మనం చెప్పడానికి అవకాశం లేదు. అలాగే పంచంలో చూస్తే కేతు సస్యస్థానంలో శుక్రుడు నీచబడి ఉన్నాడు. లాభంలో రాహు, వ్యయంలో శనీశ్వరుడు యొక్క ప్రభావం ఉంది. ఇలా ఉన్నప్పుడు ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు న్యూట్రల్గా ఉంటుంది. పెద్ద ప్రయత్నాలు ఏం చేయకండి. జరుగుతుంది జరిగేటట్టుగా జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు కూడా చేస్తున్న వ్యాపారంలోని కొంచెం ఒడిదుడుదులు ఉన్నప్పటికీ కూడా కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలని కానీ ఇటువంటి ఆలోచన ఏం పెట్టుకోకండి. ఇది సరైన సమయం కాదు. ఖచ్చితంగా కొంత నష్టం చూస్తారు. అయినప్పటికీ అదే అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళడం అనేది సమంజసంగా ఉంటుందని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది అనుకూలమైన సమయం చెప్పొచ్చు. అలాగే విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఉద్యోగులు చేసే ప్రయత్నాలు కూడా చక్కగా సఫలీకృతమయ్యే అవకాశం బాగా కనిపిస్తోంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది సరైన సమయం కాదు అని విశేషంగా మనం చెప్పొచ్చు. అలాగే దూర బంధువుల నుండి శుభవార్తలు వింటారు. అలాగే ఇంకొక విషయాన్ని మనం మాట్లాడుకుంటే మనకు గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ ఇటువంటి కార్యక్రమాల్లో కావలసిన ముందు చర్య చేసుకున్న ప్రక్రియ గ్రౌండ్ వర్క్ అంతా ఇప్పుడు చేసుకునే అవకాశం ఉంటుంది. పెద్దల మధ్య గౌరవం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. ఇది కాకుండా విశేషంగా మనం చెప్పుకోవడానికి ఏంటంటే ప్రతి ఒక్క రాశి వారికి ఉన్న 3 నక్షత్రాల వాళ్ళకి ఆరోగ్యమే మనం మహాభాగ్యంగా భావిస్తాం. ఆరోగ్య రీత్యా కొన్ని సూత్రాలు ఉంటాయి. అలా ఈ విధంగా ఏంటంటే మనకు ఆ సూత్రాల్లో భాగంగా 6వ స్థానంలో శుక్రుడు నీచబడి ఉన్నాడు. ఇప్పుడు శుక్రుడు ఎప్పుడైతే కన్యారాశిలో నీచబడి ఉన్నాడో శుక్ర దోషం వల్ల కనబడదు. శుక్ర దోషం అంటే మనకు శుక్ర సంబంధించిన దోషాలని ఎముకలకు సంబంధించిన దోషాలు కానీ అదేవిధంగా మనకు దిగువ భాగం ఉన్న ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీలో ఉన్న కొన్ని ఇన్ఫెక్షన్స్ కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం శుక్ర దోషాలు ఉన్నాయి కాబట్టి దానిని కొంతవరకు మనం జాగ్రత్త చూసుకోవడము, మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ప్రాసెస్ వహిస్తుంది. ఆ విధంగా చేసుకుంటూ ముందుకెళ్ళాలి. పైపెంచి మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రము ఇక్కడ మేషరాశి వారు విశేషంగా వ్యయంలో శనీశ్వరుడు ఉన్నాడు. అదేవిధంగా లాభంలో మనకు చూస్తే రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో విశేషంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గణపతి ఆరాధన చేసుకోవడం చాలా ప్రాసెస్ వహిస్తుంది. పంచంలో ఉన్న కేతు తప్ప ఇంకెవరు అంత సంపూర్ణంగా అనుగ్రహించేటట్టుగా ఈ జాతకానికి కనిపించట్లేదు. కాబట్టి ఈ 10 రోజుల్లోని చేత కేతు యొక్క అధిష్టానం గణపతి కాబట్టి గణపతి ఆరాధన చేసుకుంటూ ముందుగా ప్రయత్నం చేయగలిగితే కొన్ని కోర్టు సమస్యలు, కొంత ఆరోగ్య సమస్యల నుండి బయటపడ్డాము, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.